మొదటి దిన వృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని జాబిలి చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన వేళ ఈ రోజు మనం ఆయన పేరు పెట్టబడిన ప్రజలు మనం ఆయన జనుల మనం ఆయన ప్రజలమై ఉన్న మనము ఆయన పేరు పెట్టబడిన వారు ఎవరై అంటే సువార్త విని మార్గము పొంది బాప్తిస్మము పొంది ఎవరైతే ఆయన యొక్క శరీరము ఆయన యొక్క రక్తమును ఎవరైతే పాల్గొంటారో ఎవరైతే ఆ యొక్క తనకు జనులు తగ్గించుకొని తన పాపాలు విడిచిపెట్టి ఎవరైతే మొట్టమొదటిగా దేవుడు వెతుకుతారో వారు క్షమించబడతారు. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎలాంటి వాడవైనా నువ్వెంత గరుడవైనా యాత్రవైనా డాక్టర్వైనా అందగడువైనా మోసగడువైనా ఒక రోజు దేవుడు వెతికినప్పుడు నీ క్రియలు నీ యొక్క ఆలోచన నీ తపన నీ మనసు నీ చెడు క్రియలు వీటినన్నిటినీ దేవుడు వెతుకుతాడు. ధనవంతుడైనా సరే దరిద్రుడైనా సరే ఐశ్వర్యవంతుడైనా సరే ఎవరైనా సరే నా పేరు పెట్టబడిన ప్రజలు అయితే వారు తమ తాము ఏం చేయాలి? తగ్గించాలి. ఏంటిది నీ ప్రవర్తన, ఏంటిది నీ అనాలోచన, ఏంటిది దుష్టాలోచన, ఏంటిది లోకపు నడవడి, ఇవన్నిటినీ తగ్గించి నీకు దొరికిన సమయంలో దేవుడిని వెతకాలి. ఈ రోజుల్లో దేవుడిని వెతికేవారు లేరు. తన తాను తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ దేవుడిని వెతికేవాడు కావాలి. దేవుడిని వెతికే వారు ఉంటే వెతుకుతే తమ చెడు మార్గంలో ఏం చేస్తాడంటే దేవుడు ఏం చేస్తాడు? చెడు నీ మార్గం అంతా నీ చెడు మార్గం అంతా విడిచిపెడితే దేవుని మార్గంలో నిలుచుంటే నా బిడ్డ తను తాను తగ్గించుకొని తన పాపములు ఒప్పుకొని అతిక్రమలు విడిచిపెట్టి నన్ను వెతుకుతుంది కనుక అక్రమములు పాపములు ఆజ్ఞ దేవుని ఆజ్ఞ అతిక్రమించడం పాపం అనే ఆ ఆజ్ఞ ఆ పాపము ఆజ్ఞను గుర్తువేసి దేవుడు నేను సురక్షితంగా రక్షిస్తాడు. ఆయన రక్షించాలంటే వెతుకుతే దేవుని మహిమను చూస్తాం. ఒప్పుకుంటే దేవుని మహిమను చూస్తాం. మరొక వాక్యంలోకి వెళ్దాం. లేవియ కాండం 26వ అధ్యాయం 40వ